హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రాగి జావను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక కప్పులో 3 టీ స్పూన్స్ రాగి పిండిని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. మరో పక్క స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 1 టీ స్పూన్ రాగి పిండికి 1 గ్లాస్ వాటర్ అయితే సరిగ్గా సరిపోతుంది. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగానే మనం ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసుకోవాలి. రాగి పిండిని ఇందులో వేసుకున్నాక చక్కగా కలుపుతూ మరిగించాలి. మనం దగ్గరుండి 10-15 నిమిషాలు ఈ రాగి పిండిని కలుపుతూ మరిగించాలి, లేదంటే ఉండలు కడతాయి అండ్ త్వరగా పొంగుతుంది కూడా ఈ రాగి జావ. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుతూ 15 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది. రాగి జావ మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగుని తీసుకొని మజ్జిగలాగా చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఇంకా గ్లాస్లోకి తీసుకొని తాగేసేయడమే. రాగి జావ చేసుకోవడం చాలా ఈజీ. మీరు ఈ ఎండాకాలంలో టీకి బదులుగా రోజు ఉదయం ఈ రాగి జావను తాగడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు. అండ్ అలాగే కొంతమందికి పెరుగు ఇష్టం ఉండదు. అలా పెరుగు ఇష్టం ఉండని వాళ్ళు ఈ విధంగా ప్లెయిన్ రాగి జావనైనా తాగొచ్చు. మీరు ఈ విధంగా రాగి జావ చేయడం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.